తెలుసా? ఎవరు? నారా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు తెలుసా? తెలుసు. వాళ్ళ సన్, వాళ్ళ అబ్బాయి, ఆయన ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్. మీ విద్యార్థులకు అందరికి ఏమేమి అవసరమో టీచర్స్ కి వాటన్నిటికీ మినిస్టర్ అన్నమాట. సో ఆయన అన్నాడు, ఇలా కాదు, ఒక పండగ వాతావరణంలో గేమ్స్ కండక్ట్ చేయాలి, డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. టీచర్స్ అనే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ పిల్లల లాగా కాదు, వీళ్ళకి కూడా అన్ని నాలెడ్జెస్ అన్ని ఇవ్వాలి మనము అనే తాపత్రయంతో ఇలాంటిది ఒకటి జరిపించడం జరుగుతూ ఉంది. సో మీరు కూడా విద్యార్థులు మీరు ఎక్కడ కూడా భయపడకండి. అంటే భయపడితే ఏది నేర్చుకోలేం. టీచర్స్ కూడా ఏదన్నా మిమ్మల్ని దండించేది మీ మంచి కోసమే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు డిసిప్లిన్ లేదు, మీకు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వచ్చేది ఏం లేదు. వాళ్ళు లోపల చాలా బాధపడతారు. సరేనా? సో అందుకే మీరు ఎవరు పోటీతత్వం ఉండకండి. ఇప్పుడు మన చేతికి ఉన్న 5,000 ఒకటేలాగా ఉండవు. ఉంటాయా చెప్పండి? ఉండవు కదా. సో ఒక్కొక్క స్టూడెంట్, ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యత ఉంటుంది. సో ఒకరికి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికి గేమ్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో అందుకే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఈరోజు పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, సంతోషం. ఇంకా రాని వాళ్ళని కూడా నెక్స్ట్ టైం మీరు ప్రోత్సహించి తీసుకొని రండి. ఎందుకంటే స్కూల్ అనేది ఒక విద్యార్థి, ఇప్పుడు మీరందరూ ఆల్మోస్ట్ 10th స్టాండర్డ్ పీపుల్, 10th వరకు చదివే పిల్లలు ఉన్నారు కదా. మీరు ఇంటికంటే ఎక్కువ సమయం స్కూల్లోనే కేటాయిస్తారు. ఇంటికంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటారు కాబట్టి స్కూల్లోనే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. ఇంట్లో మీరు వెళ్తారు, కాకపోతే అది రెండు ప్రపంచాలు కాదు. స్కూల్లో ఎలా ఉంటారో ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే స్కూల్ అనేది ఇంటి నుంచి ఒక ఎక్స్టెండెడ్ అంతే. మనం అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే పొద్దున ఏదో వెళ్ళాలి ఇవాళ స్కూల్కి, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు సండే వస్తుందా అన్నట్టు వెయిట్ చేసినట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఇంట్రెస్ట్తో ఉండండి. చాలా విషయాలు నేర్చుకుంటారు. ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటారు, టీచర్స్ దగ్గర నేర్చుకుంటారు. ఒకరికొకరు మీరు ఏ సమస్య ఉన్నా మీ టీచర్స్కి డైరెక్ట్గా చెప్పండి. ఓకేనా? వాళ్ళు ఎవరు, మీరు ఇప్పుడు ఒకవేళ మీ టీచర్ ఏదైనా మీతో కఠినంగా వ్యవహరిస్తే నాకు ఇట్లా కాదు, దయచేసి నేను హర్ట్ అయ్యాను, మీరు కూడా ఒకరికొకరు కూడా అట్లా హర్ట్ చేయకండి వేరే వాళ్ళని. అంతే కదా. వాళ్ళ ఇప్పుడు ముందర 2 అమ్మాయిలు కూర్చున్నారు, వాళ్ళు మీరు ఒకరికొకరు ఫైట్ చేసుకుంటారు. రేపు పొద్దున మీరే మళ్ళా ఇప్పుడు ఫైట్ చేసుకుంటారు. 2-3 days తర్వాత మీరు పక్కనే బెంచ్ లో కూర్చునే వాళ్ళే కదా. మీరు చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ ఎందుకు నా ఫ్రెండ్షిప్ కట్ అయింది అని. ఓకేనా? సో దయచేసి పేరెంట్స్ కూడా చెప్పండి. పేరెంట్స్ కి పలానా నాకు ఆర్ట్ వర్క్ ఇష్టము, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టము, నేను ఇంకా మా టీచర్స్ తో మాట్లాడి రేపు పొద్దున మనకు కావాల్సిన ల్యాబ్స్ కూడా వస్తాయి ఇక్కడికి, ఈ స్కూల్స్ కి. ఇక్కడ లోకల్ గా మాకున్న ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కొన్ని సమస్యలు ఉన్నాయని. వాటన్ని కూడా వెంటనే తీరుస్తాము. అమ్మగారి దృష్టికి తీసుకొని వెళ్ళి, అలాగే డిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి. మీరందరూ దయచేసి స్కూల్ ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంగా భావించి మీరు ఇక్కడ అనుక్షణం మీ వ్యక్తిగత జీవితానికి, మీ పర్సనల్ లైఫ్ కి బెటర్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోండి. బాగా ఎక్కడ కూడా భయపడకుండా ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో హ్యాపీగా చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకసారి క్షమించండి, చాలా లేట్ అయింది, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.